ఇప్పుడు ఐ షుడ్ మెన్షన్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి చేసిన సినిమా గొప్ప సినిమా చేశాడు, గొప్పగా చేశాడు వాళ్ళ అబ్బాయి. బట్ ఇది ఆయన ట్వీట్ చేసినప్పుడు అందరి పేర్లు రాసింది ఓకే, బట్ లాస్ట్లో నా పేరు మై బ్రదర్ జగపతి బాబు అని పెట్టారు. దట్ ఈస్ అ వెరీ నైస్ జెస్చర్. ఇది హ్యూమిలిటీ. ఇదంతా ద బ్యూటీ ఈజ్ వీళ్ళందరూ అంటే ఎక్కడ ఎవరిని టచ్ చేయాలి, వీళ్ళకి ఈ క్రెడిట్ వెళ్ళాలి అని ఫీల్ అవుతున్నారు కాబట్టి దే థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి. దే నాట్ థింకింగ్ ఓన్లీ అబౌట్ దిస్ సన్. దట్ ఈస్ వాట్ ఆయన అందరినీ మెన్షన్ చేసి లాస్ట్లో మీకు మళ్ళీ ఒక స్పెషల్ మెన్షన్ మై బ్రదర్ అని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్పెషల్ ఫర్ మీ. స్పెషల్, అబ్సల్యూట్లీ. యూఆర్ ఏ స్పెషల్ యాక్టర్ అండి, యూఆర్ ఏ స్పెషల్ పెర్ఫార్మర్. చెప్పాలిగా, చెప్పే ఇది ఉండాలి, మనసు ఉండాలి. అదే అఫ్ కోర్స్ హీ హాజ్ రికగ్నైజ్డ్ ఇట్. అంటే ఈయన కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని రామ్ చరణ్ గారు ఒక పాజిటివ్ స్పిరిట్ కోసం స్ట్రగుల్ అవ్వడం అన్నది, దాన్ని ఒప్పించడం అన్నది పెర్ఫార్మెన్స్ ద్వారా చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ ద్వారా ఆడిటోరియంస్ని ఇంప్రెస్ చేయించండి. పాజిటివ్ క్యారెక్టరు ఆ స్ట్రగుల్ అంటే పీపుల్ అంత యాక్టివ్గా రిసీవ్ చేసుకునే అవకాశం తక్కువ. బట్ రామ్ చరణ్ గారు ఇంప్రెస్డ్ అపాన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ థౌజండ్స్ ఆఫ్ థియేటర్స్. అసలు ఆ పెర్ఫార్మెన్స్ గురించి మీరు చెప్పాలంటే ఆయన పెర్ఫార్మెన్స్ ఇందాక ఆయన పర్సన్గా చెప్పారు మీరు ఆయన గురించి. ఇందులో పెర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడాలంటే అంటే అర్థం కదా. ఇప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ అనేది పాజిటివ్ క్యారెక్టర్ స్ట్రగుల్ కదా. ఓకే, దాట్స్ ఎ గుడ్ వన్ నాగేంద్ర. ఇప్పుడు పెద్ది అనే సినిమాకి చెప్తున్నా కదా, నేను ప్రీమియర్గా నేను డిసప్పాయింట్ అయ్యా. అంటే నేను ఊహించింది పెద్ద స్ట్రైట్, అప్పుడు నేను సినిమా చూడలా, అంటే స్ట్రైట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేస్తుంది ఓపెనింగ్ డే అనుకున్నా, కానీ రాలా. దానికి లక్ష రీజన్స్ ఉన్నాయి. ఇది ఆపోజిషన్ వాళ్ళు దింపేయాలని ఉంటారు, అండ్ మైండ్ వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఎక్కడో ఒక అద్భుతం అని మైండ్కి అన్లిమిటెడ్ ఇది ఉంటుంది కదా విజన్, అది రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ఆ ఫీలింగ్తో వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎక్సైట్మెంట్తో వచ్చిన వాళ్ళు ఉంటారు, బ్లడ్ ప్రెషర్ రన్ అవుతూ ఉంటుంది, ఇన్ని రకాల మనుషులు. ప్లస్ దిస్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం, హీరో 40 మందిని కొడుతున్న ఫిలిం కాదు ఇది. క్లాప్స్ విజిల్స్ పడే ఇది కాదు, ఇది ఫీల్ అయ్యేది. ఇది లోపల ఫీల్ అయ్యి లోపల బాధపడి పూమిలిపోతా ఏడుస్తా చూస్తూ ప్రేమిస్తూ అట్లా ఉండే సినిమా ఇది. సో అట్లా అందరూ హీరోలాగా హ్యూజ్ క్లాప్స్, థియేటర్ ఎగిరిపోయింది, థియేటర్లో సౌండ్ మోగిపోయింది అనడానికి లేకుండా పోయేవాటికి అంత బాగాలేదు అనేది ఒక్క ప్రీమియర్కి వచ్చింది. ఆ తర్వాత నుంచి అప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యా. తర్వాత చూస్తుంటే కామన్ ఆడియన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారో అప్పటి నుంచి క్లారిటీ వచ్చేసింది. ఓకే, క్లారిటీ కామన్ ఆడియన్స్, అసలు ఆడియన్స్కి నచ్చింది అనేది అయిపోయింది, అక్కడితో క్లోజ్. మేము ఎందుకంటే థియేటర్లో మేము ప్రీమియర్ చూసాం కదండి. ఫస్ట్ చూసిన తర్వాత ఐ వాజ్ వాచింగ్ ది ఆడిటోరియం ప్రసాద్ ఐమాక్స్లో. ఎవ్రీబడి గాట్ అరెస్టెడ్, రివిటెడ్ టు సీట్స్, కదలలేదు. ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ తీసి మాట్లాడిన వ్యక్తి నాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ లాస్ట్ డైలాగ్ దగ్గర మీ ఇంటర్వ్యూ బ్లాక్ జనాలు అయితే అసలు ఎలా చప్పట్లు కొట్టారంటే థియేటర్లో, అంటే ఒక స్పర్ట్ అనమాట, అది స్పర్ట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మీ సీన్ దగ్గర. అలాగే క్లైమాక్స్లో నేను ఆడాను అనుకున్నారు సారు, నేను పోరాడానని చరణ్ గారి డైలాగ్ దగ్గర అప్రయత్నంగా అందరూ కూడా థియేటర్ బ్రోక్ ఇంటూ షఫల్ ఆఫ్ క్లాప్స్. బాబు క్లాప్స్ అసలు ఏం కొట్టారంటే మేము ఆశ్చర్యపోయాం అందరం కూడా. సో దట్ ఈస్ వాట్ దిస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది క్యారెక్టర్. ఒక్కటి చాలు. ఇప్పుడు అక్కడ క్లాప్స్ పట్టమనే సినిమా ప్రూవ్ అయిపోయింది. ఎస్, అంతేగా. ఎస్, అక్కడ ఎందుకు క్లాప్స్ పడతారు? సినిమా నచ్చకపోతే. అందులో యూర్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ ప్రీమియర్. సో దట్ మీన్స్ అక్కడే యాక్సెప్ట్ అయిపోయింది సినిమా. ఎస్ ఎస్. ఆ ఇంటర్వ్యూ బ్లాక్, మీరు చచ్చిపోయిన సీను, మీ బాడీని పట్టుకుని అది అందులో మీరు అక్కడ 1 or 2 ఫ్రేమ్స్లో మీ ఫేస్ కనిపించింది. అదంతా మిమ్మల్ని పట్టుకుని చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అండి? ఇట్ వాజ్ ఎ వెరీ క్రూషియల్ బ్లాక్ ఇన్ ద ఫిల్మ్ దట్ టర్న్డ్ ద ఫిల్మ్. సెన్సార్ కట్ నేను ఉంటే కదా అక్కడ ఫీల్ అవటానికి, నేను అది కదా అక్కడ ఉంది. బట్ 1 or 2 ప్లేసెస్లో మీ ఫేస్ కనిపించింది. అది ఫుల్ ఎమోషనల్ సెటప్ అది. అంటే బాడీ మీద, ఒక ఐడెంటిటీ లేని బాడీ మీద ఆ స్ట్రగుల్ అనేది ఎపిసోడ్ is itself such emotional one. Yeah, it's touching. Emotional, very touching. Very touching, very touching.
అంటే నిన్న చాలా చోట్ల తెలుగు స్టేట్స్లో కొన్ని రికార్డ్స్ని క్రాస్ చేసుకెళ్ళిందని చెప్పి మన ట్రేడ్లో మాట్లాడుతున్నారండి. అదే నాగేంద్ర, ఇప్పుడు ఇదే అంటారు సాటర్డే కదా ఉంటుందంటారు, కానీ అదేం రూల్ లేదు వాళ్ళు. ఎన్నో సినిమాలు చూసాం రెండో రోజు ఖాళీ అయిపోయింది థియేటర్లో. పెద్ద హీరోలు, పెద్ద హీరోలు పేర్లు వద్దు, బట్ పెద్ద హీరోలు సినిమాలు సెకండ్ డే ఖాళీ అయిపోయింది, ఎత్తేసింది అనే సినిమాలు బోల్డ్ ఉన్నాయి. అవును. సో ఇది సాటర్డే కాదు, సండే కాదు, నచ్చకపోతే వాళ్ళు ఎందుకు 2,000-3,000 రూపాయలు ఖర్చు సినిమాకి రావడానికి, అంత ఎందుకు ఖర్చు పెట్టి వస్తారు? రారు, ఎవడో రాడు. ఎప్పుడైనా కానీ అక్కడ హీరో ఎవడైనా కానీ నో కాంప్రమైజ్, రారంతే. ఇక్కడ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కష్టపడి వస్తారు తప్ప ఆడియన్స్ వెళ్ళరు, ప్రాపర్ ఆడియన్స్ వెళ్ళరు. ఎస్, కానీ ఫ్యాన్స్ కూడా బాబు ఇప్పుడు సినిమా వాళ్ళకి కూడా ఎక్సైటింగ్ ఉంటేనే, లేకపోతే డిసప్పాయింట్ అయిపోతారు వాళ్ళు కూడా. అవుతారు పాపం వాళ్ళు, మరి వీళ్ళు ఎంత పెట్టుకుంటారు, వాళ్ళు అంత పెట్టుకుంటారు, ఆశలన్నీ ఆశలు పెట్టుకుంటారు కదా. అండ్ మొహం చల్లదు, రకరకాలు ఉంటాయి వాళ్ళకి కూడా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అవును, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యి చాలా గర్వపడే రేంజ్లో ఫిల్ము, ఒక ఆనెస్ట్ స్టోరీ. బట్ అట్ ద సేమ్ టైం అన్ని సినిమాలు గర్వంగా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ ట్రోలింగ్లు, ఈ నెగిటివిటీ, ఆడిపైకి రాకూడదు, ఈడిపైకి రావాలి, ఈ సోదంతా లేకపోతే సినిమాకి మంచిది. బట్ అది అన్ఫార్చునేట్లీ లైఫ్లో బట్ ఇఫ్ పెద్ద ప్రాబ్లమ్స్. అను టు కన్క్లూడ్ దిస్ సెషన్, మీరు ఇప్పటి వరకు చిరంజీవి గారితో కాంబినేషన్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇది ఆయన అడగండి, నేను చేయలేదు కదా. సైరా, అందుకే అంటున్నాను, ఆఫ్ నాట్ హ్యావింగ్ సైరా ఏ కాంబినేషన్ విత్ ఇన్. సైరా ఒకటే చేశా, అదే సైరా, అది కూడా పెద్ద క్యారెక్టర్ కాదు. అంటే ఒక రకంగా నాకేంద్ర వీళ్ళందరూ పాపం వెల్ విషర్స్గా చిరంజీవి గారికి 2 సినిమాలు వెళ్ళి నా పేరుతో ఆయన ఒప్పుకోలే, అలాగే బాలయ్య బాబు ఒప్పుకోలే. వీళ్ళు ఏమంటారు, మీరు అట్లాంటి క్యారెక్టర్స్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళకండి, ఆయన ఇన్సల్ట్ చేయకండి, అలా చేస్తే మంచిది చేద్దాం, అంతేగాని ఉన్నాడు కదా అని చెప్పి పెట్టేయకండి అని మంచిగా చెప్పారు. పాజిటివ్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంప్లిమెంట్. సో నేను అన్నా కూడా బాలయ్య బాబు కనపడ్డాడు, ఆయన దొరకలేదు, కానీ ఆయన దొరికితే ఆయనే అడుగుతా, ఏంటంటే నన్ను పెట్టుకోలేదు అని, వద్దన్నారంటని. బాలయ్య బాబుని అడిగితే ఆయన ఇవన్నీ ఒప్పుకొని అన్నాడు. లెజెండ్ చేసినాక నేను ఎందుకు ఒప్పుకుంటాను, ఆ కాంబినేషన్ మన కాంబినేషన్ స్పెషల్, చేస్తే స్పెషల్ చేద్దాం, లేకపోతే అసలు వద్దు, అది ఉంది, నేను వేరే నేను చెప్తా అంటారు తప్ప. వీళ్ళందరితో వస్తాయి, ఎక్కడికి పోతాయి, అన్నీ వస్తాయి, టైం వచ్చినప్పుడే వస్తాయి. అలాంటి మీరు వాళ్ళు ఎలాంటి రెస్పెక్ట్ మీ పట్ల ఉన్నదో దట్ రిఫ్లెక్ట్ క్యారెక్టర్తోనే వస్తారు, రావాలి, అయిపోతుంది ఇక అక్కడితో. అది వచ్చినప్పుడే వస్తుంది, ఇంత వస్తుందో రాదు గ్యారెంటీ ఇవ్వలేం, కానీ అది వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని ఊహించారా మీరు? నో, మరి 100%. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.